చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. జిఎస్డిపి విజన్ 2024 అంటున్నారు. సంపద సృష్టించాలి అంటే కొన్ని అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలండి ఈ విజన్ 2047 ని, సంపద సృష్టిని? బేసిక్ గా సంపద సృష్టి ఎవరో కాదన్నారు, ప్రభుత్వాలు చేయాల్సిన పని అదే కూడా. కాబట్టి సంపద సృష్టి చంద్రబాబు గారు స్వాగతించాల్సిన విషయమే. అప్పులు తేవడానికి కూడా నేనేమో అభ్యంతరం చెప్పాను. మనకున్న ఫైనాన్షియల్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనకున్నటువంటి వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకున్నప్పుడు జనరల్ పరిపాలన, పాత బకాయిలు అప్పులు తీర్చడం, ఉద్యోగుల జీతభత్యాలు, వీటికే పోనీ ఏం మిగలట్లేదు. ఇంకా ఒక 5,000 10,000 కోట్లు మిగులుతా ఉంది. ఇంకా మనకు రోజువారీ అడ్మినిస్ట్రేషన్, ప్రధానంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పులు అనివార్యం, దాని కాదని ఎవరు కారణం ఎవరు తప్పు పక్కన పెడితే అప్పులు అనివార్యం. అప్పులు అనివార్యం, దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ తీసుకొచ్చిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, ఏ ప్రయారిటీస్ మీద తెచ్చిన అప్పులు ఖర్చు పెడుతున్నాం అనేది ఇక్కడ ప్రామాణికం. కాబట్టి సంపద సృష్టి అనే ఆలోచనకు స్వాగతం. బట్ ఏ పద్ధతిలో సంపద సృష్టించబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని కేటాయింపులు ఎలా చేస్తారు అనేది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ రాజధాని, అది ఒక సంపద సృష్టిగా మీరు భావిస్తున్నారు. మంచి చెడ్డలు పక్కన పెడదాం. అదర్ దెన్ మీరు సంపద సృష్టి అంటే ఇదేమనుకుంటున్నారు? ఎట్లా సంపద సృష్టి? సంపద సృష్టి రెండే రకాలు. ఒకటి మంది వ్యవసాయ రాష్ట్రం, రాష్ట్రం. కాబట్టి వ్యవసాయ రంగం అనేది ప్రాథమిక రంగం. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం అభివృద్ధి చెందాలంటే రెండు. ఒకటి నీటి కేటాయింపులు మస్ట్ అండ్ షుడ్. నీటి కేటాయింపులు మీన్స్ నీటి సౌకర్యం కల్పించడం, కాలువల ద్వారా కావచ్చు, వర్షాధారం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి కొత్త సాగుని అందుబాటులో తీసుకురావచ్చు. అప్పుడు ఏమవుతుంది, కొత్త సాగు వస్తుంది, రైతులకి అవకాశం దొరుకుతుంది, విత్తనాలు రొటేషన్ అవుతుంది. అప్పుడు అది ఒక సంపద సృష్టి. దానికోసం మీ విజన్ ఏంటి? మీ విజన్ 47లో ఏదైతే చెప్తున్నారో తీసుకొచ్చే అప్పుల్లో మీ విజన్ ఏంటంటే రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం. పోలవరం తప్ప మనం ఏం మాట్లాడలేదు. ఇంకెక్కువ మాట్లాడితే 1,00,000 కోట్లతో బనకచర్లు అంటారు. అది ఆచరణ సాధ్యంగా ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి తక్షణం ప్రయోజనం కలిగించే, దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రయారిటీ క్రమంలో మీ ప్రాజెక్టులకైనా ఎట్లా కేటాయిస్తారు? విజన్ ఏంటి 47లో? రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కేటాయిస్తాం అని జనరల్ గా మాట్లాడితే కుదరదు. విజన్ ఏంటి? రెండు, ఆ తర్వాత మౌలిక వస్తువులు, ఇన్స్టిట్యూషన్స్ రావాలి, పరిశ్రమలు రావాలి. దానికి వ్యూహాత్మకమైన కేంద్రాలు ఎంచుకోవాలి. నువ్వు పరిశ్రమలు రా అంటే ఎవరు రారు. హైదరాబాద్కి వద్దన్నా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి రమ్మన్నా ఎందుకు రారు? అది చంద్రబాబు గారు తప్పో జగన్ గారు తప్పో కాదు. మనకు హైదరాబాద్ లాంటి ఒక వ్యవస్థాగతం, ఒక ఆకర్షణీయమైనటువంటి నిర్మాణ సెంటర్ లేదు. అలాంటి సెంటర్లు మనకు రాష్ట్రంలో ఉన్నది రెండు. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం. ఓర్వకల్లు వచ్చింది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమున్నాయి? రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నవనగరాల పేరుతో మొత్తం సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని చూస్తాం. ఈ చూపులో మార్పు రావాలి కదా. కాబట్టి సంపద సృష్టికి వెల్కమ్. బట్ ఆ సంపద సృష్టి అన్నది ప్రాథమికమైన వ్యవసాయ రంగానికి వేయాలంటే రాయలసీమ ప్రాజెక్టుల్లో నీళ్లు కేటాయింపు. మళ్ళీ మీకు గోదావరి, కృష్ణా డెల్టా ఆల్రెడీ నీళ్లతో 3 పంటలు పండుతున్నాయి. నువ్వు మళ్ళీ ఇస్తే అదనపు సృష్టి ఏం జరగదు, సస్టైన్ అవుతుంది. కానీ రాయలసీమలో 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చిన అదనపు సృష్టి అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి. కాబట్టి ఎక్కడైతే వ్యవసాయం కొత్త సాగు వస్తుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ కొత్త సాగు వచ్చే విధంగా రాయలసీమలో ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పల్నాడులో ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులు, వెలుగొండ, మార్కాపురం ఏరియాలు. అదేవిధంగా ఆ తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా తిరుపతి, విశాఖపట్నం తీర్చిదిద్దడం. కాబట్టి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా పరిమితం అయితే మంచిది. మీరు అన్ని అక్కడే అంటున్నారు. అన్ని అక్కడైనప్పుడు ఇవేమవుతాయి అనేది మౌలికం. కాబట్టి మీ సంపద సృష్టి ఎలా జరుగుతుంది, విజన్ ఏంటి, దానికి కేటాయింపులు డబ్బులు ఎట్టా ఇస్తారనే దాన్ని బట్టి ఆ సంపద సృష్టి సాధ్యం అవుతుంది లేదో చెప్పొచ్చు. కానీ మరీ ముఖ్యంగా అంటే కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే కొంతమంది ఆరోపణలు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్య పెట్టడానికే ఇప్పుడు విజన్ 2025లోనే అన్న 6 పథకాలను సూపర్ 6ని అమలు చేయలేని పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికీ చాలా మంది బయటకు వస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇక 2025కే ఒకలాంటి క్లారిటీ లేదు, 2047 వరకు వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికే ఒక వాదన. నిజమంటారా? చూస్తుంటే అట్లానే అనిపిస్తుందా? 47 విజన్ సంపద సృష్టికి ఎన్నికల హామీలు అమలు చేయడానికి సంబంధం లేదు. ఎన్నికల హామీలు అనేది ఎట తయారైన మీకు తెలుసు, వేలం పాటలాగా. నువ్వు 10 ఇస్తానంటే నేను 20 ఇస్తాను. నాకు ఓట్లు. ఎన్నికల హామీ అనేది, ఎన్నికల ప్రణాళిక అనేది ఒక 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చెందుతారు అనేది ఒకప్పుడు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అంటే అర్థం ఏంటంటే ఎన్ని ఓట్లు సంపాదిస్తాయి. మన ఎన్నికల్లో ఇచ్చే స్లోగన్స్
ఎంతమంది ఓటర్లని సక్సెస్ఫుల్ గా మనం వైపు తిప్పుకుంటాం అనేది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అది అయిపోయింది కదా. హ్మ్. ఒకప్పుడు ఎన్నికల మేనిఫెస్టో 5 ఏళ్లకి, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల వరకే. ఎందుకంటే మనకు ఓట్లు రావడం కోసం ఎన్నికల మేనిఫెస్టో, అప్పుడు 5 ఏళ్ల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టో. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో స్వభావం మారిపోయింది. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో హామీలకి సంపద సృష్టికి సంబంధం ఉండదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా రాజకీయం చేస్తారు, రాజకీయంగా సవాల్ చేస్తాడు. ఇప్పుడేంటి, ప్రధానంగా ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసే పరిస్థితి అనేది లేదు. అదే చంద్రబాబు గారు మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్న పాయింట్ కాదు. బడ్జెట్ లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ లేదు కాబట్టి చేయలేడు. మీరు అనొచ్చు ఎందుకు హామీ ఇచ్చాడు, అది తప్పు, హామీ ఇవ్వడం తప్పు. ఇది ఎన్నికల హామీలకు సంబంధించి. రెండో పాయింట్ ఏంటంటే, ఎన్నికల హామీలు ఎట్టా అమలు సాధ్యం కాదు కాబట్టి జగన్ గారు సింపుల్ కొట్టేస్తాడు. ఏమని, నువ్వు ఎట్టా ఇచ్చేది అమలు చేయలేవు కాబట్టి ఈ 47 ఎప్పుడో జరిగేది, ఎవరు ఉంటారు ఎవరు పోతారని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎటకారంగా చెప్పింది ఇదే. ఏమని, ఇప్పుడు ఇది 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అనుకుంటే ఇప్పుడు చెప్పకుండా 47 తర్వాత ఈ 30 ఏళ్లకు నువ్వు ఉంటావా నేను ఉంటాను, ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు తెలియదు, ఉండేవాడి గురించి మాట్లాడుతుంటే ఎవరైనా మాట ఈజీ కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికల హామీలు చుట్టూ తిరుగుతుంటారు, మనం బాగా ఎన్నికల్లో పాపులర్ అయిపోయినాం కదా. కాబట్టి ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పైపెచ్చు విజన్ 47 ఇప్పుడు కనపడదు. మీరు ఎప్పుడు కూడా లాంగ్ రన్ విజన్ అనేది ఈ రోజుకే కనపడదు. ఈ రోజుకి కనపడేది అమ్మఒడి, రైతు సంక్షేమం అన్ని కనపడతా ఉంటుంది. ఇది చంద్రబాబు గారికి క్రూషియలే, ఇబ్బందే. దాన్ని చెప్తా, అది నిజాయితీగా చెప్పినా కూడా దీన్ని నమ్మరు. ఎందుకంటే నువ్వు దీన్ని ఎగ్గొట్టడం కోసం దాన్ని చేస్తాను, దీన్ని ఎట్ట ఎదుర్కొంటాడో చూద్దాం.